నమస్కారం. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు సంథింగ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. సో ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడం అనేది చాలా అదృష్టం. టైటిల్ చూస్తే మీకు ఏం అర్థమైంది? అవును, ఈరోజు అయితే మేము అమ్మవారికి అంటే కట్టమైసమ్మ లోవర్ ట్యాంక్ బండ్ అమ్మవారికి ఘట్టం కుండనైతే సమర్పిస్తున్నాము. సమర్పించే ముందు ఇవన్నీ రిచువల్స్ అన్నమాట, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసేది. సో ఈసారి మాకు ఓడిబియ్యం పోసుకునే ఆపర్చునిటీ అయితే వచ్చింది. మా కులం గౌడ్స్ కాబట్టి మేము అమ్మవారికి అంటే రంగం రోజు బోనాల నెక్స్ట్ డే అమ్మవారికి కళ్ళు కుండనైతే సమర్పించడము మా అత్తమ్మ వాళ్ళ తల్లిగారు ఆనవాయితీ అన్నమాట. సో టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ గా మనకి ఓడిబియ్యం పోస్తున్నారు. అట్లా 5 కపుల్స్కి ఓడిబియ్యం పోస్తారు. సో బై గాడ్స్ గ్రేస్ ఈసారి మాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. నేను ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి నాకు ఇంత మంచి ఒక అవకాశం వచ్చింది. మనకు దేవుడి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి అవకాశం అయితే వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్ఫుల్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండ్ కట్టమైసంప ట్రస్ట్ వాళ్ళకి కూడా. సో మేము ముందుగా ఇట్లా ఒక కళ్ళు కుండని తీసుకెళ్ళడానికి ఈ కుండలో అందరూ అంటే మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇట్లా కళ్ళు కుండనైతే నింపుతారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. సో ఈ కార్యక్రమానికి మన సంబంధించిన కుటుంబీకులందరినీ పిలుచుకోవచ్చు అండ్ అనంతరం భోజనాలు కూడా మనము కార్యక్రమం కొనసాగిస్తాము. సో ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ కళ్ళు కుండ ఏదైతే ఉందో దానికి మనం పూజ చేసి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి ఇట్లా 5 సార్లు కొంచెం కొంచెం కళ్ళు అందరూ పోయాలి, అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆడవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అనమాట. మా అత్తమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క చెల్ల పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యారు. సో చాలా చాలా స్పెషల్ ఈవెంట్ ఇది. నాకు తెలిసి ఇలాంటిదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ ఆపర్చునిటీ నాకు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాతో పాటు మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇలాంటి ఈవెంట్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అతను మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. సో ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్ మొత్తము తనే చేస్తారు. అండ్ గౌడ్స్ కాబట్టి అమ్మవారికి మనం కళ్ళు కుండని సమర్పిస్తున్నాము. ఇది ఒక ప్రత్యేకత. అండ్ వాళ్ళు మనకు ఒక కృతజ్ఞతగా మనకి ఒడిబియ్యం పోస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ ఈ రిచువల్ అయితే ఫాలో చేస్తారు. సో ఇప్పుడు ఈ కళ్ళు కుండలో కళ్ళు మొత్తం నింపి మనము దీనికి ధూపం వేసి కొబ్బరికాయలు కొట్టి మన మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి మనం సమర్పిస్తున్నట్టు ప్రేమతో అందరూ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. సో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి, అంటే నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మా అత్తమ్మ వాళ్ళ తల్లిదండ్రులు స్టార్టింగ్ వాళ్ళు ఒడిబియ్యం పోసుకుంటుండే పెద్దవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు లేరు. సో వాళ్ళ ఆనవాయితీ వాళ్ళ కొడుకుల పిల్లలు కంటిన్యూ అవుతుందన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ఆడపిల్ల కాబట్టి వాళ్ళ కొడుకుకి నేను భార్యను కాబట్టి సో నాకు కూడా ఈసారి ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గుడి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక పెద్ద బ్యాండ్ తోటైతే ఈ కళ్ళు కుండని ఎదుర్కొని అమ్మవారికి రంగం రోజు మేము ఇస్తున్నట్టు పెడతామన్నమాట. సో ఇప్పుడైతే నేను కూడా 5 సార్లు కళ్ళుని కుండలో పోస్తున్నాను. సో ఫస్ట్ ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ నుంచి ఎవరైతే ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆనవాయితీగా ఒక పర్సన్ ఈ కుండని తలపైన ఎత్తుకొని
పెద్ద బ్యాండ్ కోలాటాలతోటి ఈ కళ్ళు కుండని అమ్మవారికి ఎదుర్కొని వెళ్తారనమాట. అసలు కళ్ళు కుండని అమ్మవారికి ఎందుకు పెట్టాలంటే బోనాల రోజు అమ్మవారికి భోజనం పెడతాం కదా. సో అమ్మవారు అంటే అమ్మవారికి ఇష్టమైంది కళ్ళు, చాక అండ్ భోజనము అలాంటివి మనం అమ్మవారికి సమర్పిస్తాం కదా ఈ ఆషాఢ మాసము. సో అమ్మవారు రంగం రోజు చాలా దాహంతో ఉంటుందంట. సో ఆ దాహాన్ని తీర్చడానికి మన గౌడ కులస్తులు ఆనవాయితీగా కళ్ళు కుండనైతే సమర్పిస్తారు. సో ఇక్కడ కనిపించే ఈ లేడీస్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా మమ్మీ వాళ్ళ తరఫున అనమాట. అండ్ ఇక్కడ ఒక్కసారి కళ్ళు కుండ నింపిన తర్వాత దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ఈ కళ్ళు కుండకి మనము గౌడ్స్ కులస్తులము అందరము దండం పెట్టుకొని మన మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అన్నీ అమ్మవారికి చెప్పుకొని అందరూ చల్లగా ఉండాలి తల్లి అని మొక్కుకొని ఈ కార్యక్రమాన్ని అయితే మనము ఇప్పుడు ప్రారంభించబోతున్నాము. ఆ కట్టమైసమ్మ తల్లి అందరిపైన తన చల్లని చూపులు చూసి కరుణించి అందరినీ కాపాడాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. జై కట్టమైసమ్మ తల్లికి జై. సో ఇక్కడైతే వేణు కూడా కొబ్బరికాయ కొడుతున్నాడు. అట్లా అందరూ కొబ్బరికాయలు కొట్టవచ్చు. మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అంతమంది కొట్టవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఈవెంట్ నా దృష్టిలో అయితే. అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ. సో మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం చాలా గ్రేట్ఫుల్ ఉండాలి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ వీడియోకి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడైతే మా అత్తమ్మ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఈ ప్రాసెస్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఈ రిచువల్ తర్వాత బ్యాండ్ సౌండ్ తోటి వాళ్ళు ఎలా వస్తారో, మా కోడి బియ్యం ఎలా వస్తారో కూడా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సంబరాల బోనాలమ్మో నీకు సత్తేది.
సో చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ బ్యాండ్ బాజాతోటి అంగరంగ వైభవంగా కళ్ళు కుండనైతే ఎదుర్కొని వెళ్తున్నారు. కళ్ళు కుండని ఎత్తుకునే ముందు ఎవరైతే 5 కపుల్స్ ఉన్నారో వాళ్ళకి 5గురికి టెంపుల్ తరఫు నుంచి ఓడిబియ్యం అయితే పోస్తారు. సో ఇప్పుడైతే ఆ రిచువల్ స్టార్ట్ అవుతుంది. సో ఓడిబియ్యంతో పాటు ఆడవాళ్ళకి చీర, మగవాళ్ళకి కండువ వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. ఈసారి అమ్మవారి ఆశీస్సులు మా పైన, నా కుటుంబం పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంత సంవత్సరం మొత్తము చాలా మంచిగా జరగాలి, మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ ఓడిబియ్యం కార్యక్రమం అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ కళ్ళు కుండని ఇప్పుడు తీసుకొని గుడికైతే వెళ్తున్నాము. చాలా దగ్గర డిస్టెన్సే, వాకబుల్ డిస్టెన్స్. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కుండతో పాటు మనము గుడికి వెళ్తున్నాము. సో ఈ కుండతో పాటు మనకు కూడా ప్రత్యేకమైన దర్శనం మాత్రము ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని మంచిగా చూసుకొని కళ్ళల్లో నింపుకొని ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ టు ద ట్రస్ట్ and the family members, whole team. Thank you so much for this opportunity. And ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మా రిలేటివ్స్. సో మేమందరము ఇప్పుడు కుండతో పాటు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత ఒక మంచి లంచ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ రిచువల్ అనమాట. అమ్మవారికి కళ్ళు కుండ అంటే ఘట్టం కుండని సమర్పించడము. నాతో పాటు మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఈ వీడియోలో అమ్మవారిని చూసి దండం పెట్టుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్తో నా వీడియోస్ మీకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ కమెంట్స్, మీ కాంప్లిమెంట్స్ కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. జై కట్టమైసమ్మ తల్లికి జై. టిల్ దెన్ బాయ్ అండ్ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ బాయ్.